విజయ్ కిచెన్కి స్వాగతం. మనం ఈరోజు బియ్యం పిండితో సర్వపిండి చేయబోతున్నాం. ఈ సర్వపిండి ఎంతమందికి తెలుసు? లైక్ చేయండి. ఈ సర్వపిండి ఎలా తయారు చేయాలో, ఏమేం కావాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నాను. ఇందులోకి నానబెట్టిన పచ్చిశనగపప్పు ఒక 50 గ్రాముల వరకు తీసుకున్నాను. ఉల్లిపాయ ఒకటి సన్నగా కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 2, ఇవి కూడా సన్నగా కట్ చేశాను. కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు ఒక రెమ్మ, అది కూడా కట్ చేసేసుకోవాలి. సాల్ట్ తగినంత, పసుపు ఒక చిటికెడు, మనం పచ్చిమిర్చి వేసుకున్నాక కారం ఒక చిటికెడు వేసుకుందాం. జీలకర్ర కొద్దిగా. ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఈ పిండిలన్నీ బాగా కలుపుకుని కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మనం పిండి అంతా ముద్ద చేసుకోవాలి. ఇది పాతకాలపు వంట అండి. ఇలా చూసుకుని నీళ్ళు పోసుకోవాలి. మనకు సరిపోతాయి నీళ్ళు. ఇంకా చక్కగా ముద్దలా చేసేసుకోవాలి. ఇంతేనండి, ఇలా కలిపితే సరిపోతుంది. మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకుందాం. మనం ఇలా చేతితో ముద్ద తీసుకుని మనం ఇలా ఓ పెద్ద నిమ్మకాయ అంత పిండి తీసుకుని ఇలా చేతితో మనం ఇలా చేసుకోవాలి. చూపిస్తాను. ఇలా 2 చేతులతో ఒత్తుకుంటూ పలసగా చేసుకోవాలి. దీన్ని మనకు ఆయిల్ హీట్ అయ్యింది, వేసుకోవటమే. ఈ సర్వపిండి అనేది మనం ఎంత పలసగా చేసుకుంటే అంత బాగుంటాయి. చక్కగా నిదానంగా కాలాలండి. చక్కగా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు చక్కగా వేగిపోతాయి. మనం ఇలా చేసి పక్కన పెట్టుకున్నాం అనుకో, ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవచ్చు. మనం ఇంకోటి కూడా రెడీ చేసుకున్నాం. ఇది కూడా వేసేసుకున్నాం. దీన్ని మెల్లగా తిప్పుదాం. మనకి ఇలా 2 వైపులా కాలిపోయిందండి. చూసారా ఎంత బ్రౌనిష్గా ఎలా వచ్చిందో? ఇలా అయితే మనకు సరిపోతుంది. ఇంకా ప్లేట్లో వేసుకుందాం. ఇది కొంచెం వేగాలి. ఇలా చేసుకుని మనం వేసుకోవడమే. మనం ఇలా పలసగా చేసుకోవాలి. ఇలా పలసగా, ఎంత పలసగా చేసుకుంటే అంత చక్కగా వేగుతాయి మనకి. నేను చక్కగా చిన్నవి చేసుకున్నాను. మనం ఇది కూడా వేసేసుకుందాం. ఇంకో క్షణం ఆగి మనం కలుపుకుందాం.
1 నిమిషం అయింది. మనం నిదానంగా కలుపుకుందాం. ఇలా మనకు చక్కగా వేగాలి. సిమ్లో పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి చక్కగా వేగుతుంది. చూస్తున్నారుగా చక్కగా గోల్డెన్ బ్రౌన్లో వచ్చినాయి. మనం ఇంకా తీసేసుకుందాం. మనకు ఫ్రై అయిపోయినాయి. ఇంకా తీసి ప్లేట్లో వేసుకుందాం. అంతేనండి, ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. మా పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారండి. మీరు కూడా చేసి పెట్టండి, మీ పిల్లలు చక్కగా తినేస్తారు. ఈవినింగ్ స్నాక్స్ టైంలో చేయండి, ఈజీగా కూడా అయిపోతుంది. అంతేనండి, మనకి వేగిపోయినవి ప్లేట్లో తీసేసుకుందాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందాం. అంతేనండి, తెలంగాణ స్పెషల్ ఈ సర్వపిండి అనేది ఈజీగా చేసుకోవచ్చు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.